ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మాసము ఆ లో మనం పరిశుద్ధాత్మని యొక్క అనేక కార్యములను గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమందు మన యొక్క మరి అంశము ఏంటి అంటే పరిశుద్ధతకు మూలంగా పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ హోలీనెస్ అండి. పరిశుద్ధత మన యొక్క జీవితాల్లో పరిశుద్ధమైనటువంటి జీవితాలు జీవించడానికి మరి ఈ యొక్క పరిశుద్ధత, ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ, ఓకే, పరిశుద్ధాత్మ యొక్క మరి కార్యము లేకపోతే పరిశుద్ధాత్మని యొక్క రోల్, పాత్ర ఏంటి అన్నటువంటిది మనము చూడబోతున్నాం ప్రియులారా. అందుకొరక ఈరోజు మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము అక్కడ మరి 2వ వచనం నుంచి 7వ వచనం దాకా అంత కలిసి ఉంటది. మరి అందులో ముఖ్యంగా మరి దాదాపు మరి 4-5 వచనాలలో అక్కడ మనం చూసినట్లయితే ఈ రీతిగా రాసి ఉంటున్నది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. అదే ఇంగ్లీష్లో చూస్తే అండ్ హూ త్రూ ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్ అని చెప్పి మన పరిశుద్ధమైనటువంటి ఆత్మతోటి డిక్లేర్డ్ విత్ పవర్ టు బి ద సన్ ఆఫ్ గాడ్ బై హిస్ రిజరక్షన్ ఫ్రమ్ ద డెడ్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. మరి ఇక్కడ మరి యేసు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడిని ప్రకటించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే. జీసస్ డిక్లేర్డ్ ద సన్ ఆఫ్ గాడ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులారా మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని మరి దేవుని మరి ప్రభువును గురించి, పరిశుద్ధుడు అయినటువంటి యేసు ప్రభు వారి గురించి కూడా తెలియజేయటం అనేటువంటి జరుగుతుంది. మరి పరిశుద్ధాత్మ మరియు పరిశుద్ధత మధ్య సంబంధాన్ని కూడా మరి మనము చూడబోతున్నాం ప్రియులారా. హోలీనెస్ అండ్ హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మ, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ ఉన్నది. ఇటుపక్క ఈవిల్ స్పిరిట్స్ కూడా ఉంటున్నాయి. ఈవిల్ స్పిరిట్స్ డిస్ట్రక్షన్ వైపు మనల్ని అంతా కూడా డీవియేట్ చేయటం, డిఫరెన్సెస్, మన మధ్య విభేదాలు, కక్షలు, గ్రూపిజమ్స్, డివిజన్స్, అవన్నీ కూడా ఉండేటటువంటిది ఈవిల్ స్పిరిట్స్. కానీ పరిశుద్ధాత్మ అయితే ప్రియులారా వన్నెస్, యూనిటీ, ఆ పరిశుద్ధత వైపు నడిపించేటటువంటి రీతిగా మనకుంటున్నది. ఈ యొక్క సంబంధాన్ని కూడా మనం వింటున్నాము. మరి పరిశుద్ధత మరియు పరిశుద్ధాత్మ మరియు పరిశుద్ధతలో జీవించడానికి కూడా మనకు శక్తినిస్తుంది ప్రియులారా. ద హోలీ స్పిరిట్ ఎంపవర్స్ us టు లివ్ ఇన్ హోలీనెస్. కాబట్టి మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ మరి ఇది ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. మరి తెలుగు వారిని, ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వారిని ఎంకరేజ్ చేయటం కోసం, ఆత్మీయంగా వారిని బలోపేతం చేయటానికి, మరి వారిని ఎడిఫై చేయటానికి అనేక విధములుగా ప్రేరణ డైలీ మార్నింగ్ మన్నా ద్వారా, వాక్యం ద్వారా, మరి అంతేకాకుండా ఈ బుక్స్ ద్వారా, మరి అనేక రీతులుగా వారికి సహాయం చేయటము, పర్సనల్ కౌన్సిలింగ్, సెమినార్స్, ఇట్లాంటి అన్నిటి ద్వారా కూడా మరి వారిని ఎంకరేజ్ చేయటం, ఎడిఫై చేయటం, అంతేకాకుండా ముఖ్యంగా ఎంపవర్. కాబట్టి మనము ఈ యొక్క దీనిలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఎంతైనా ఉంటున్నది. ద హోలీ స్పిరిట్ ఎంపవర్స్ us టు లివ్ ఇన్ హోలీనెస్. ఈ దినాల్లో మరి మనం పరిశుద్ధమైనటువంటి జీవితాలు జీవించాలంటే ప్రియులారా, మన యొక్క శక్తితో కాదు. ఇట్ ఇస్ నాట్ మేబీ ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్
మరి ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు కూడా ఉంటున్నది స్పిరిట్కు, మరి ఈ యొక్క ఫ్లెష్ లైఫ్కు పిల్లలు, మరి బోత్ ఆర్ మరి కాన్ఫ్లిక్టింగ్ విచ్ ఈచ్ అదర్. కాబట్టి ఇక ఎవరైతే ఆత్మ చేత నడిపింపబడతారో దే ఆర్ గోయింగ్ టు లివ్ విక్టోరియస్ ప్రియులారా. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధత యొక్క మరి ఆ స్వభావము, ద నేచర్ ఆఫ్ హోలీనెస్ గురించి ఆలోచించినప్పుడు మరి ఆ యొక్క నేచర్ ఏంటి అంటే ఇది నైతిక పరిపూర్ణత కంటే కూడా ఎక్కువ పిల్లారా. దేవుని ప్రయోజనాల కోసం ప్రత్యేకించబడటము. దిస్ ఈజ్ మోర్ దాన్ మోరల్ పర్ఫెక్షన్. కాబట్టి మనం తెలుసుకోవాలి, చాలా మంది నీతిగా జీవించడం, పరిశుద్ధంగా జీవించడం అంటే నైతికం, ఆ మోరల్ పర్ఫెక్షన్, మోరల్గా గుడ్ కాండక్ట్, లేకపోతే మంచి గుడ్ రిమార్క్, ప్రోగ్రెస్ రిపోర్ట్, మంచి రిపోర్ట్ ఇవ్వటం, అది కాదు. కానీ బీయింగ్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్స్ పర్పసెస్. ప్రియులారా, మరి ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనము ప్రత్యేకించబడతాము, మనల్ని పరిశుద్ధమైనటువంటి జనాంగముగా, హోలీ నేషన్. మరి వీఆర్ సెట్ అపార్ట్ ఫర్ టు డూ గాడ్స్ పర్పసెస్. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తం చేయటానికి, మరి ముందుకు వెళ్ళటానికి మరి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎంతైనా క్రియ జరిగిస్తాడు పిల్లలు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధత యొక్క స్వభావం మనము ఒకసారి అర్థం చేసుకుందాము. ఈ యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధతను ప్రతిబింబిస్తుంది పిల్లలారా. వెన్ వీఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్, వెన్ వీఆర్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్, మరి అది స్వచ్ఛమైనటువంటిది, నీతివంతమైనటువంటిది, మరి పాపం నుంచి వేరు చేసేటటువంటిది పిల్లలారా. ద హోలీ స్పిరిట్ ఎంబాడీస్ హోలీనెస్, ప్యూర్, రైచస్ అండ్ సెపరేట్ ఫ్రమ్ సిన్. కాబట్టి పిల్లలు చూడండి, ఇటువంటి ఎంతో పాపపు లోకములో ఉంటున్నాము, ఇటువంటి కల్మిషమైన లోకములో మరి ఎంతో మరి పవిత్రమైనటువంటి జీవితాలు, పాపము లేకుండా జీవించటం అనేటటువంటిది, నీతిమంతులుగా జీవించటము, ఒక ప్యూర్ లైఫ్, స్వచ్ఛమైనటువంటి ఆ రీతిగా ఉండేటటువంటి జీవితము. మరి ఎప్పుడంటే మనం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు అటువంటివి మనము ప్రతిబింబిస్తాం పిల్లారా. మరి మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మని యొక్క పాత్రను ఒకసారి ఆలోచిద్దాం. ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్. మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:22-23లో చూస్తే మరి ఆత్మ యొక్క ఫలాలను, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ చూస్తున్నాము. మరి ప్రేమ, శాంతి, సమాధానం, ఇంద్రియ నిగ్రహం, అవన్నీ కూడా మరి ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటువంటి వాళ్లకు ఈ యొక్క ఫలాలను మనం చూస్తాం పిల్లలారా. మనలో ప్రేమ ఉంటుంది, పరిశుద్ధాత్మ నడిపించేటువంటి సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. కాబట్టి లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, పేషెన్స్, గుడ్నెస్ అండ్ లాంగ్ సఫరింగ్ ఆర్ సెల్ఫ్ కంట్రోల్. ఇవన్నీ కూడా పిల్లలారా సెల్ఫ్ కంట్రోల్. మరి ఈ రీతిగా ఇటువంటి వాటిలో మనము వీఆర్ బిల్ట్ ఇన్, ఆర్ వీఆర్ లెడ్ బై, ఆర్ వీఆర్ పొజెస్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్. మరి అంతేకాకుండా మరి మొట్టమొదటిది ఏంటంటే నీతికి శక్తి. మరి రెండవదిగా పాపపు ఒప్పుకోలు. ప్రియులారా, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు వీఆర్ కన్విక్టెడ్ ఆఫ్ సిన్. నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే నేను తగ్గించుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నానో, ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులారా నన్ను ఎంతో కన్విక్ట్ చేసి, ఎంతో ప్రియులారా ఆ దైవ అనుసారమైనటువంటి దుఃఖము మనలను మారు మనసులోనికి నడిపిస్తుంది, పశ్చాత్తాపము. కాబట్టి పాపపు ఒప్పుకోలు ప్రియులారా. యోహాను మరి 16:8 చూస్తే ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును ప్రియులారా. కన్విక్టెడ్. కాబట్టి ఈ రీతిగా ద స్పిరిట్ కన్విక్ట్స్ us, లీడింగ్ us టు రిపెంటెన్స్. ఒకవేళ ఇంకా అటువంటి అనుభవం లేకపోతే ఇప్పుడైనా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడితే, ప్రార్థిస్తుంటా, పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క జీవితంలోనికి వస్తాడు. హీ విల్ టచ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎమోషన్స్ గుండా వెళ్తుండవచ్చు, లేకపోతే అనేక విధములైనటువంటి యూ మే బి స్ట్రగ్లింగ్ విత్ సో మెనీ సెన్స్ పిల్లారా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎంతగా మీలో ఒప్పింపజేస్తున్నప్పుడు, తగ్గించుకొని వాటిని ఒప్పుకున్నప్పుడు, క్షమాపణ వేడుకున్నప్పుడు మీలో ఎంత మరి ఆ యొక్క నీతి, ఆ యొక్క పరిశుద్ధత, ఆ యొక్క సంతోషము, సమాధానంతో కూడినటువంటి జీవితం
జీవితాలను మనం జీవిస్తాము. మరి అంతేకాకుండా పవిత్ర మరి ఈ యొక్క శాంక్టిఫికేషన్‌లో పవిత్రీకరణ ప్రక్రియ, ద ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్ మరి ఏ రీతిగా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క పరిశుద్ధతలో మరి సహాయం చేస్తున్నాడో ఆ పాత్రల గురించి మనం తెలుసుకుంటున్నాము. పరిశుద్ధతగా చేయబడేటటువంటి లేకపోతే కొనసాగుతున్నటువంటి ప్రక్రియ ప్రియరా, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ మేడ్ హోలీ. ఇది ఒక్క రోజులో పరిశుద్ధతలోనికి నడిపించడం కాదు, పర్ఫెక్ట్నెస్కి వెళ్ళటం కాదు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఆన్ గోయింగ్ ప్రాసెస్. దినదినము ప్రియులారా ఆ ప్రవర్తమానం చెందటము, పరిశుద్ధత మనల్ని నడిపిస్తుంది మరియు రూపాంతరం చెందుతుంది ప్రియుల. ద హోలీ స్పిరిట్ గైడ్స్ అస్ అండ్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్స్ అస్. దినదినం కూడా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి, ఆయన యొక్క ఇమేజ్లోనికి. ప్రియులారా, దేవుడైతే మనల్ని ఆదామును వాళ్ళని చూసినప్పుడు ఆయన యొక్క స్వరూపంలో ఆయన సృజించాడు. కానీ పాపం వారి యొక్క జీవితాలకు వచ్చి ఏ రీతిగా ప్రియులారా పాపం సిన్ సపరేట్స్ అస్. ఆ యొక్క రిలేషన్షిప్ను పోగొట్టింది. ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క ఆధిక్యతలు, అధికారాలు, ఆ యొక్క శక్తి, ఆ డివైన్ గైడెన్స్, డివైన్ ఫేవర్, డివైన్ ఆ గైడెన్స్ ఇవన్నీ కూడా ప్రియులారా పోయి ఉంటున్నాయి పాపం ప్రియులారా. కాబట్టి వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎప్పుడైతే మరలా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితానికి వస్తాడో, he will convict us of our sins, and he is also going to help us in this ongoing process of sanctification. ఈ యొక్క మరి పరిశుద్ధత మనల్ని నడిపిస్తుంది, మరి రూపాంతరం చెందేలాగా మనల్ని నడిపిస్తుంది ప్రియులారా. మరి ఈ యొక్క రోమ మరి 8:11 చూస్తే పాపాన్ని అధిగమించటానికి ఆత్మ మనల్ని శక్తివంతం చేస్తుంది ప్రియులారా. ద స్పిరిట్ ఎంపవర్స్ us టు ఓవర్కమ్ సిన్. మనంతట మనం మన యొక్క శక్తి చాలదు. అయ్యో మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులారా మనకు శక్తిని ఇస్తాడు. యేసు ప్రభువు వారే చెప్పాడు, ఆ ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు. మీరు మరి ఆ యెరూషలేము, యూదయ, సమరియా, భూదిగంతాలన్నింటిలో కూడా మీరు నాకు సాక్షులైందురు అని చెప్తున్నాడు పిల్లారా. ఆ శక్తి అవసరం పిల్లారా. వి నీడ్ దట్ స్పిరిట్, వి నీడ్ దట్ పవర్ పిల్లారా. ఆ శక్తితో వెన్ వీఆర్ ఎంపవర్డ్ వీఆర్ గోయింగ్ టు బి హిస్ విట్నెసెస్ ఇన్ దిస్ వరల్డ్. అనేక ప్రాంతాల్లో దేవుడు మన యొక్క తెలుగు వారిని పంపించి ఉంటున్నాడు. అనేక మైనటువంటి డిపార్ట్మెంట్స్లో లేకపోతే అనేక రీతులుగా పిల్లలారా ఉన్నటువంటి హోదాలో, ఆధిక్యతలో ప్రియులారా, వి నీడ్ టు ప్రైజ్ గాడ్, వి నీడ్ టు థ్యాంక్ గాడ్. మరి మనం దేవుని మహింపరచవలసినటువంటి వారు వింటున్నాము. మరి చివరికి ఏంటంటే ఆత్మ యొక్క సాక్షి, ద విట్నెస్ ఆఫ్ ద స్పిరిట్, ఆ దేవుని పిల్లలుగా మన గుర్తింపును ధృవీకరిస్తుంది పిల్లలారా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తుంటుంది ఏంటి అంటే మనము దేవుని యొక్క బిడ్డలము. దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు అష్యూరెన్స్, నిశ్చయిత ఇస్తాడు ప్రియులారా. ధైర్యంగా మన పిలుపును జీవించడానికి మనకు శక్తిని ఇస్తుంది. మరి ఆ యొక్క దేవుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా కన్ఫర్మ్స్ అవర్ ఐడెంటిటీ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ప్రియులారా, ఇంకా అటువంటి ఐడెంటిటీ లేకుండా ఉన్నట్లయితే, ఇంకా ఆ యొక్క నిశ్చయిత లేకుండా ఉన్నట్లయితే దిస్ ఈస్ ద టైం. పరిశుద్ధాత్మ దేవుని వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించండి, అడగండి. అండ్ హీ ఈజ్ గోయింగ్ టు గైడ్, హీ ఈజ్ గోయింగ్ టు గివ్ దట్ అష్యూరెన్స్. దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా హీ విల్ స్పీక్ డియర్ ఫ్రెండ్స్. మరి ఎంపవర్స్ us టు లివ్ అవుట్ అవర్ కాలింగ్ విత్ బోల్డ్నెస్. కాబట్టి మనం క్రీస్తు కోసం ఆయన పరిశుద్ధతకు పాత్రలుగా ప్రతిబింబించడానికి, జీవించటానికి వి రిఫ్లెక్ట్ క్రైస్ట్ యాజ్ వెసల్స్ ఆఫ్ హిస్ హోలీనెస్. క్రీస్తు యొక్క అంబాసిడర్స్గా, రాయబారులుగా ప్రియులారా మరి ఆయన యొక్క ప్రేమ, ఆయనలాగా జీవించటానికి మనం ముందుకు పోతాం. ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తాం ప్రియులారా. కాబట్టి మరి పరిశుద్ధతకు మూలము మనం తెలుసుకోవాలా. దేవుని మహిమ కోసం రూపాంతరం చెందటానికి మరియు ప్రత్యేకించడానికి ఆయన పనిని మనం స్వీకరిద్దాం ప్రియులారా. మరి మన వైపు నుంచి కొంత చర్యకు కూడా పిలుపు, కాల్ టు యాక్షన్
పరిశుద్ధత, మరి సాధకారిత, అవసరమైన ప్రాంతాలను మనం ప్రతిబింబించాలి. రిఫ్లెక్ట్ ఆన్ ఏరియాస్ నీడింగ్ ద హోలీ స్పిరిట్స్ ఎంపవర్మెంట్. ఏ ప్రాంతంలో పిల్లలని యొక్క జీవితంలో ఆ యొక్క శక్తి కావాలని చెప్పి కోరుకుంటున్నారు, అది ప్రతిబింబించాలని కోరుకుంటున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు ఆ యొక్క చూపు మీద, తలంపుల మీద, మరి మన యొక్క మార్గాలలో, మన యొక్క చర్యలలో, సమస్తంలో కూడా ప్రియులారా, ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సహాయం చేస్తాడు. శక్తివంతులుగా ఈ దేవుని కొరకు మూలమైనటువంటి సాక్షులు ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాగే చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఈరోజు వ్యక్తమైనటువంటి వాక్యం తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేయమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప నాయన పరిశుద్ధాత్మ దేవుని బట్టి వందనాలు. ఏలాగో ప్రభు, అయ్యో ఈ యొక్క తండ్రి అపవిత్రమైనటువంటి ప్రభు, తండ్రి కలుషితమైనటువంటి ప్రభు పాపపు లోకంలో ఉంటున్నాము. అయ్యో లార్డ్, వి నీడ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్. ఓ గ్లోరియస్ గాడ్ ఫాదర్, వి ప్రే ఫాదర్. తండ్రి ఒక్కొక్కరిని దర్శించండి ప్రభు. ప్రేమగల నాయన, కన్నగల దేవా తండ్రి, వి ప్రే దట్ యు టచ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఆఫ్ ఫాదర్. ప్రేమగల తండ్రి, మీరే ప్రభు సహాయం చేయండి. అయోగ్యులం, ఎన్నిక లేనటువంటి వారు, ఎందుకు పనికి రానటువంటి వారు ప్రభు. అయ్యో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో తండ్రి మమ్మల్ని శక్తివంతులను చేస్తాడు, ఎలాగో మనల్ని మనల్ని గైడ్ చేస్తాడు ప్రభు. తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఎటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు, ఎటువంటి ప్రభు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటున్నారు, ఎటువంటి ఛాలెంజెస్ కింద ఎదుర్కొంటున్నారు ప్రభు. మరి ఫ్యూచర్ అంతా కూడా తండ్రి ఎంతో ప్రభు అయ్యో తండ్రి గ్లేరింగ్ గా ఉండవచ్చు ప్రభు. క్లారిటీ దయచేయండి, స్పష్టత దయచేయండి. వారితో మాట్లాడండి ప్రభు. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు వారిని కూడా దర్శించి ప్రభు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎంతమంది కుటుంబాల్లో ప్రభు మంచి ప్రభు మరి తండ్రి వారి బిడ్డలకు తండ్రి మరి ప్రభు లైఫ్ పార్ట్నర్స్ కొరకు తండ్రి ఎదురు చూస్తున్నారు, వారికి కూడా మీరు సహాయం చేయండి ప్రభు. పిల్లలను పెంచట్లో ప్రభు మీ జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీ యొక్క ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ లైబ్రరీ, మరి మ్యాట్రిమనీ వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. మరి యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ మోర్ డీటెయిల్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.